ఏమండి, నేను భవానీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. పిల్లల్ని తీసుకెళ్ళదు, వాళ్ళని నువ్వే చూసుకోవాలి. నాది ఎక్కడ ఉండడు. ఎప్పుడు తనే చూసుకుంటుంది కాబట్టి తనే అలవాటైంది, తన దగ్గర ఉంటున్నారు. నువ్వు చూసుకుంటే నువ్వు అలవాటు అవుతావు, నీ దగ్గర ఉంటారు. అందరింట్లో పిల్లల్ని అమ్మలే చూసుకుంటాడు కదా. అలా అని రాజ్యాంగంలో ఏమైనా రాసింది ఏమిట్రా? కాదు, ఇంట్లో పనులు బయట పనులు అన్ని పనులు మగవాళ్ళే చేయాలంటే కష్టం కదా. ఏ ఆడవాళ్ళు చేయట్లేదు? బయట ఉద్యోగం చేస్తూ ఇంటి పని, వంట పని, పిల్లల పని, ఇన్ని పనులు వాళ్ళు చేస్తున్నప్పుడు కాస్త వేడి నీళ్ళకి చన్నీళ్లు తోడులాగా మీరు కూడా ఆ పని ఈ పని సాయం చేస్తే మీ సొమ్మేమైనా పోతుందేమిట్రా? పని మనిషి ఉంది, అన్నిటికీ మిషన్స్ ఉన్నాయి, ఇంకేంటి కష్టం? ఆయన సొసైటీలో సగం మంది హోమ్ మేకర్సే కదా. ఆయన జాబ్ చేసే వాళ్ళు ఏమైనా కోట్లు సంపాదిస్తున్నాడా? వాళ్ళు సంపాదించేది ఏం మూలకు సరిపోతుంది. ఓహో, సరే, ఎవరి సంపాదన ఎంతో ఇప్పుడే తేలుద్దాం. కుకింగ్ ఛార్జీలు: 4 మనుషులకి పాలు, కాఫీ, టిఫిన్లు, స్నాక్స్, లంచ్, డిన్నరు ఇవన్నీ వండి పెడుతున్నందుకు నెలకి 20,000. క్లీనింగ్ ఛార్జీలు: ఇవి పనావిడి చెయ్యని పనులు, అంటే తాగిన కాఫీ కప్పులు, తిన్న పళ్ళాలు, విప్పిన సాక్స్, తుడుచుకున్న తువ్వాలు, లేచాక మడత పెట్టకుండా వదిలేసిన దుప్పటి, స్కూల్ బ్యాగులు, లంచ్ బాక్సులు, ల్యాప్టాప్ బ్యాగులు, సెల్ ఫోన్లు ఇవన్నీ ఇల్లంతా చిందరమందరగా పడేస్తూ ఉంటారు కదూ, అవన్నీ సర్ది పెడుతున్నందుకు, 4 రోజులకు ఒకసారి దుప్పట్లు, పిల్లో కవర్లు మారుస్తున్నందుకు, మొక్కలకి నీళ్లు పోస్తున్నందుకు, ఉతికిన బట్టలు శుభ్రంగా మడతలేసి మీ చేతికి అందుకొచ్చేలా షెల్ఫ్ల్లో సర్దుతోంది కదూ, అందుకు, నువ్వు ఇల్లంతా కళకళ్ళాడిపోవాలని పెయింటింగ్లని, గాజు సామానని, పింగాణి సామానని, ఎలక్ట్రానిక్స్ అని ఇల్లంతా కొని పడేసావు కదూ, అవన్నీ దుమ్ము పడకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా తుడిచి పెడుతున్నందుకు వీటన్నిటికీ కలిపి నెలకో 50,000. ఆ బిల్లు కట్టు, ఈ బిల్లు కట్టు, ఇక్కడికి వెళ్ళు, ఆ పని చేయి, ఇది కొను అని నీకు నోటికొచ్చిన పనల్లా పురమాయిస్తుంటావు కదూ, అవన్నీ చేసి పెడుతున్నందుకు మెయింటెనెన్స్ ఛార్జీల కింద నెలకో 10,000. ఇకపోతే బేబీ సిట్టింగ్ ఛార్జీలు: నీ పిల్లలకి తినిపించి, చదివించి, తలలు దువ్వి, స్కూల్ బ్యాగులు సర్ది, షూస్ పాలిష్ చేసి, వాళ్ళని స్కూల్కి పంపించి, వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఎప్పుడు చూడు కొట్టుకుంటూనే ఉంటే ఆ గొడవలన్నీ తీర్చి, వాళ్ళ స్కూల్ ఈవెంట్స్కి వెళ్ళి, పేరెంట్ టీచర్ మీటింగ్స్కి వెళ్ళి, వాళ్ళని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి తీసుకొచ్చి, నువ్వు ఫ్రైడే ఈవినింగ్ వస్తే ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ అంటూ బయటికి పోతావు కదూ, అప్పుడు ఇంట్లో ఉండి నీ పిల్లల్ని టేక్ కేర్ చేసి, వాళ్ళు చెడుతో పట్టకుండా వాళ్ళకి మంచి చెడు, తప్పు ఒప్పు అన్నీ నేర్పిస్తున్నందుకు 40,000. ఇప్పుడిక పిఆర్ ఛార్జీలు: మొగుడి పరువు, అంటే నీ పరువుకు భంగం వాటిల్లకుండా చుట్టుపక్కల వాళ్ళతోనూ, స్నేహితులతోనూ, బంధువులతోనూ నచ్చినా నచ్చకపోయినా ఆదరంగా, అభిమానంగా, ఆప్యాయంగా ఉంటూ కోఆర్డియల్ రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేస్తున్నందుకు, నీ తరపున నువ్వు రావడానికి ఇష్టపడని, రాలేని పెళ్లిళ్ళు, పేరంటాలు, గృహప్రవేశాలు ఇవన్నీ అటెండ్ అవుతున్నందుకు నెలకు 20,000. నెక్స్ట్ వెల్బీయింగ్ ఛార్జీలు: కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు అన్నీ చేస్తుంది కదూ, వాటికు 25,000. టాలరెన్స్ ఛార్జీలు: అంటే ప్రాణం హోనం చేసుకుని ఎంత చేస్తున్నా నువ్వు, నీ పిల్లలు, మన బంధువులు ఏదో ఒకటి అంటూనే ఉంటారు, వంకలు పెడుతూనే ఉంటారు, అవన్నీ పడుతున్నందుకు 15,000. మొత్తం కలిపి నెలకి 1,80,000. అంటే సంవత్సరానికి 21,60,000 పెద్దత్తయ్య గారు. అంటే ఈ పనులన్నీ చేయడానికి నువ్వు మనిషిని పురమాయించుకుంటే ఆ మనిషికి నువ్వు ఇవ్వాల్సిన జీతం సంవత్సరానికి అక్షరాల 21,60,000. ఇవన్నీ నీ పెళ్ళామే చేసింది కాబట్టి ఆ డబ్బులేదో నువ్వు నీ పెళ్ళానికి ఇచ్చేస్తే సరిపోతుంది. మీ పెళ్ళయి 10 ఏళ్ళు అయింది కదూ, అంటే దాదాపు 2,16,00,000 నువ్వే నీ పెళ్ళానికి ఇవ్వాలి. ఇలా చూస్తే నీ జీతం కంటే దాని జీతమే ఎక్కువ. ఇది అన్యాయం పెద్దమ్మా. ఇంట్లో తను కూడా ఉంటుంది కదా, వండిని తను తింటుందిగా, వాళ్ళు తనకు కూడా పిల్లలే కదా. చార్జెస్ అన్ని మళ్ళీ నాకొక్కడికి ఎలా వేస్తావు? పిచ్చి తండ్రి, అది ఉంటున్న దానికి తింటున్న దానికి ఖర్చులు తీసేసినా ఇంకా నువ్వే దానికి బాకీ ఉంటావురా. అన్నట్టు మర్చిపోయాను, ఇందాక చెప్పిన వాటితో పాటు 9 నెలలు పిల్లల్ని జాగ్రత్తగా తన కడుపులో మోసి చావుతో సమానమైన ప్రసవ వేదనని అనుభవించిన పిల్లల్ని జాగ్రత్తగా నీ చేతిలో పెట్టినందుకు, డెలివరీ వల్ల వచ్చే సి సెక్షన్ అని, పోస్ట్ పార్టం డిప్రెషన్ అని, కాళ్ళ నొప్పులని, నడుము నొప్పులు, చేతుల నొప్పులని, రకరకాల ఆరోగ్య సమస్యలు భరించినందుకు కూడా ఒక లెక్క కట్టి డబ్బులు ఇవ్వమంటే నీ బతుకేమైపోతుందో ఆలోచించావా? అప్పుడు ఈ జన్మకు కాదు, వచ్చే 10 జన్మలకు కూడా దాని అప్పు నువ్వు తీర్చలేవు. ఇందాకేమన్నావు? వాళ్ళు తనకు కూడా పిల్లలేగా అని కదూ. ఇన్నాళ్ళు ఆ విషయం గుర్తు రాలేదు? పిల్లలు తల్లికి మాత్రమే పిల్లలా, తండ్రికి మాత్రం పిల్లలు కాదు. మరెందుకని పిల్లల బాధ్యత ఎప్పుడూ తల్లుల మీదే వదిలేస్తారా? నా మొగుడు, నా
నా పిల్లలు నా సంసారం అని తెగ తాపత్రయ పడిపోతావురా. మాకేమీ గుండు గోపురాలు కట్టి పూజలు పునస్కారాలు చెయ్యక్కర్లేదు. పెళ్ళాం కూడా నీలాంటి మనిషేనన్న సంగతి గుర్తు పెట్టుకుంటే చాలు. తనకి రెస్ట్ కావాలి, తనకి కాస్త ఊపిరి తీసుకునే గ్యాప్ కావాలి, తనకు కూడా బ్రేక్ కావాలి. సారీ పెద్దమ్మా. నాకు కాదు, నీ పెళ్ళానికి చెప్పు.